గుర్తుకే కమలం గుర్తుకే. సభాధ్యక్షులు మెదక్ పార్లమెంట్ కన్వీనర్ మిత్రుడు సంగమేశ్వర్ గారు, నేటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి పెద్దలు, మాజీ మంత్రివర్యులు, తెలంగాణ ఉద్యమ నాయకులు, ప్రస్తుతం మల్కాజ్గిరి పార్లమెంట్ నుంచి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి పెద్దలు గౌరవనీయులు ఈటెల రాజేందర్ గారు, పార్లమెంట్ ప్రభారి గౌరవనీయులు బసవ లక్ష్మీ నరసయ్య గారు, మెదక్ జిల్లా భారతీయ జనతా పార్టీ రథసారథి సోదరుడు గడ్డం శ్రీనివాస్ గారు, సిద్దిపేట జిల్లా భారతీయ జనతా పార్టీ రథసారథి సోదరుడు మోహన్ రెడ్డి గారు, సోదరి సంగారెడ్డి జిల్లా భారతీయ జనతా పార్టీ రథసారథి శ్రీమతి గోదావరి గారు, మెదక్ నుంచి పోటీ చేసినటువంటి అభ్యర్థి పంజా విజయ్ కుమార్ ముదిరాజ్ గారు, సంగారెడ్డి నుంచి పోటీ చేసినటువంటి పులిమామిడి రాజు ముదిరాజ్ గారు, నర్సాపూర్ నుంచి పోటీ చేసినటువంటి ఎర్రగొల్ల మురళీ యాదవ్ గారు, సిద్దిపేట నుంచి పోటీ చేసినటువంటి మిత్రుడు దూది శ్రీకాంత్ రెడ్డి గారు, వేదిక మీద ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, ఈ రోజు పార్టీలో చేరడానికి ఇక్కడికి విచ్చేసినటువంటి గౌరవ పెద్దలు చెల్లా నరేందర్ గారు, రాజు యాదవ్ గారు, వారితో పాటు వేదిక మీద ఉన్నటువంటి ఇతర పెద్దలు, ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని 24 గంటల ముందు అందుకొని భారతీయ జనతా పార్టీ మెదక్ పార్లమెంట్ గెలుస్తుంది అని ప్రపంచానికి చాటి చెప్పాలనేటువంటి ఒక ఉద్దేశంతో 2112 మంది బూత్ అధ్యక్షుల్ని 24 గంటల సమయం కింద చెప్పి మెదక్ చిల్డ్రన్స్ పార్క్ లో మనం సమావేశం పెట్టుకుంటామంటే ఇక్కడికి తరలి వచ్చినటువంటి మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి బూత్ కమిటీ అధ్యక్ష కార్యదర్శులందరికీ, ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ పేరు పేరున శిరస్సు వంచి నమస్సుమాంజలి తెలియజేస్తా ఉన్నాను. రాజేంద్ర అని అడిగిండంటే మురళనే చెప్పిండు మెదక్ ఎట్లుందని. మీరు సపోర్ట్ చేయకపోతే మెదక్ సప్పగా ఉందని చెప్తాడు రాజేంద్ర అన్న అందరికి. ఎట్లుంది మెదక్? ఎట్లుంది మెదక్? బరిగీసి కొట్లాడదామా? కొట్లాడదామా? సప్పుడు పోవాలనా మల్కాజ్గిరి దాకా? రాజేంద్ర అన్న చెప్పాలనా? గెలుస్తున్నామా మెదక్ అన్న? నీ మల్కాజ్గిరి కంటే నీ మల్కాజ్గిరిలో సగం ఓట్లు ఉంటాయన్న మాకు, కానీ నీ మల్కాజ్గిరిలో నీకొచ్చే మెజారిటీ కంటే 2 ఓట్లు ఎక్కువ తెచ్చుకుంటుంది మా మెదక్ పార్లమెంటు. తెద్దామా? తెద్దామా? తెద్దామనేటోళ్ళు గట్టిగా చెప్పాలి. తెద్దామా? మల్కాజ్గిరి 38 లక్షలు, మన ఎన్ని 18 లక్షలు, వాళ్ళ దాంట్లో సగం ఉంటాం మనం, కానీ మెజారిటీ రాజేంద్ర కంటే 2 ఓట్లు ఎక్కువ తెచ్చుకోవాలి. తెచ్చుకోవాలనా? తెచ్చుకోవాలనా? పోటీ ఏ నియోజకవర్గంతో పెట్టుకోవాలి? మనం మల్కాజ్గిరితోటే పెట్టుకోవాలి. రాష్ట్రంలో అన్నిటికంటే పెద్ద నియోజకవర్గం మల్కాజ్గిరి నియోజకవర్గం. మెదక్ పోటీ దేనితోటి పడాలి? దేనితోటి పడాలి? మల్కాజ్గిరితోటి పడాలి. అంటే ఎదురుగున్న వాళ్ళ అడ్రస్ మెదక్ లో గల్లంతు కావాలి, డిపాజిట్లు కూడా రావద్దంటే మా బూత్ అధ్యక్షులు 3 పనులు చేయాలి ఎలక్షన్ల వరకు. చేద్దామా? చేద్దామా? ప్రతి బూత్ అధ్యక్షుడు తన పరిధిలో ఉన్న ప్రతి ఇంటిని ఒక 3 సార్లు పోయి దండం పెట్టాలి. పోతానే బూత్ అధ్యక్షులు చేతులెత్తురి. మా పరిధిలో ఉన్న ప్రతి ఇంటిని 3 సార్లు తలుపు తడతా అనేటువంటి బూత్ అధ్యక్షులు జర చేతులెత్తాలి. రాజేంద్ర అన్న చూడు మా వాళ్ళు ఎంత గట్టిగా ఉన్నారు, చూస్తే చిన్నగా ఉన్నారు కానీ గట్టిగా ఉన్నారు. తడతామా 3 సార్లు? ఒకసారి స్టిక్కర్ తీసుకుపోయి ఇప్పటికే లబ్ధిదారులను కలిసి వాళ్ళందరితోటి మిస్ కాల్ ఇప్పించినాం రాజేంద్ర అన్న. మెదక్ పార్లమెంటు తెలంగాణలో ఉన్న 17 మంది పార్లమెంటులలో లబ్ధిదారుల సంపర్క సంయోజనలో మెదక్ పార్లమెంటు మొదటి స్థానంలో ఉందని గర్వంగా చెప్తా ఉన్నాం రాజేంద్ర అన్న. మొదటి స్థానంలో ఉన్నాం గణాంకాలలో. మీరు రాష్ట్ర పార్టీలో రిపోర్ట్ అడగండి. ఇప్పటికే ప్రతి లబ్ధిదారుని ఇంటికి పోయి వారి డోర్కు ఒక స్టిక్కర్ అతికించి ఇది నరేంద్ర మోడీ గారి నుంచి మీ ఇంటికి లబ్ధి చేకూరుతుంది అని మీరందరూ కలిసి చెప్పిరా చెప్పలేదా? చెప్పినామా చెప్పలేదా? ప్రతి ఇంటికి స్టిక్కర్ వేసినామా లేదా? ఏమొస్తుంది ప్రజల నుంచి స్పందన? ఏ పార్టీ వాళ్ళైనా ఒకటే మాట చెప్తున్నారు, ఈసారి ఓటు ఎటు పడుతుంది? ఎటు పడుతుంది? నరేంద్ర మోడీ గారికి ఓటేస్తామని చెప్తున్నారు. ఎవరికి ఓటేస్తారు? ఏ పార్టీ వాళ్ళైనా, కాంగ్రెస్ వాళ్ళైనా, కమ్యూనిస్ట్ వాళ్ళైనా, ఆఖరికి బీఆర్ఎస్ వాళ్ళు కూడా ఏమంటారు? అన్న మా బీఆర్ఎస్ పని అయిపోయింది,
బీఆర్ఎస్ అనేది ఓ టైటానిక్ పడవ లాంటిది. పడవకు రంధ్రం పడ్డది, సార్కి అర్థం కాలేదు. 3 ఏళ్ల కింద దుబ్బాకలో ఓ రంధ్రం కొట్టినాం టైటానిక్ పడవకి. కొట్టినమా? రెండో రంధ్రం హుజురాబాద్ లో కొట్టినమా? కానీ సార్ గట్ల 10వ అంతస్తులో స్టీమర్ మీద ఉన్నాడు, లోపలికి నీళ్ళు వస్తున్నాయి అనేది కనబడలేదు. కనబడ్డదా? ఎప్పుడు కనబడ్డాయి? మొన్న కనబడ్డాయి చలికాలంలో. సార్ కిందికి వచ్చే వరకు పడవ ఏమైంది? నడి సముద్రంలోకి వచ్చింది. ఎన్ని మోటార్లు పెట్టినా, కాళేశ్వరం బాహుబలి పంపులు పెట్టినా నీళ్లు బయటికి పోలే. ఫలితం ఏమైంది? ఫలితం ఒకటి ఉండే అని చెప్పుకుందాం ఇంగ్లీష్ సినిమాల్లో. 500 ఏళ్ల కింద ఓ పడవ నడి సముద్రంలో మునిగింది. ఏంది దాని పేరు? ఇవాళ తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో పార్లమెంట్ ఎన్నికల తర్వాత మునిగిపోయే పడవ ఏం పడవ? టిఆర్ఎస్ మునుగుతుందా? టిఆర్ఎస్ బీఆర్ఎస్ అయినప్పుడే దానికి ప్రజలు సిఆర్ఎస్ ఇచ్చిరు, కంపల్సరీ రిటైర్మెంట్ స్కీమ్ ఇచ్చి. సారు చంద్రశేఖర్ రావు గారు నువ్వు పోయి ఫామ్ హౌస్ లో కూర్చో అని చెప్పిర్రా చెప్పలేదా? మెదక్లో ఓడిపోయిరా లేదా? రేపు మళ్ళా మెదక్లు ఎవరు గెలుస్తారు? గెలవాలంటే ఏం చేయాలి? ప్రతి ఇంటికి పోయి దండం పెట్టాలి. అని ఆయన బీఆర్ఎస్ అయినా నేను పోను అనొద్దు అంటారా? అట్లా పోరా? బీఆర్ఎస్ సర్పంచ్లు కూడా మనకు చేస్తామని చెప్తున్నారు. ఎందుకంటే ఒక్కొక్క సర్పంచ్కి వాళ్ళ 5 సంవత్సరాల టెన్యూర్ పూర్తయ్యేసరికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి 5 లక్షలు, 10 లక్షలు, 20 లక్షలు బిల్లులు రాక సర్పంచులు ఉపాధి హామీ కూలీలుగా మారిన ఒకే ఒక రాష్ట్రం బంగారు తెలంగాణ అని చెప్పే తెలంగాణ రాష్ట్రం తప్ప ఇంకొకటి కాదు. అందుకని టిఆర్ఎస్ సర్పంచులకు కూడా ఇందాకున్నది. కానీ ఇలా బీఆర్ఎస్ పార్టీ మెదక్ నుంచి ఎవరు పోటీ చేస్తారో మీకు అందరికీ తెలుసు. తెలంగాణ ఉద్యమం పుట్టిన గడ్డ మెదక్ జిల్లా. జై తెలంగాణ అని గట్టిగా మాట్లాడిన గడ్డ సిద్దిపేట గడ్డ. కానీ మెదక్ పార్లమెంట్కి వెళ్ళి టిఆర్ఎస్ పార్టీకి వెళ్ళి పోటీ చేసేందుకు ఒక్కడంటే ఒక్కడు జై తెలంగాణ అన్నాడు. దొరికిండా? పక్క జిల్లాకి వెళ్ళి తెచ్చుకురా? 610 జీవో అమలు కావాలా వద్దా? కావాలంటే అల్లుడు హరీష్ కి మెదక్ ఏం సంబంధం అని అడగాలా వద్దా? మన మెదక్ అసెంబ్లీ అడిగింది, నేను దత్తత తీసుకుంటా అన్నాడు. నువ్వు దత్తత వద్దు సారు, ఈడిగా సిద్దిపేట నాశనం చేసినావు, నేను మొత్తానికే మెదక్కెళ్ళి పంపిస్తాడు మా రఘునందన్ అని చెప్పారు. చెప్పాలా వద్దా? జనముతోటి గెలవలేమని, ధనముతోటి గెలుద్దామని సూట్ కేసులు ఉన్నాయని తెచ్చుకొని ఈడ క్యాండిడేట్ గా పెట్టుకున్నారు. ఎందుకు మెదక్ జిల్లాలో ఒక్కడు లేడా? టిఆర్ఎస్కి వెళ్ళి జై తెలంగాణ అన్నాడు ఒక్కడు లేడా? మెదకు కంపల్సరీ గెలుతుందా? గెలిచేది ఉంటే కార్యకర్తకి ఇవ్వాలి కదా, ఇవ్వాలా వద్దా? పైసలు ఉండడానికి ఇచ్చిరంటే అర్థమైంది. గెలుతారనా ఓడిపోతారనా? ఓట్లని కొందామని వస్తున్నాడు హరీష్. కొననిద్దామా? తప్పు జరగనిద్దామా? అడ్డుకుందామా వద్దా? డబ్బులు వంచితే బగాయించాలా వద్దా? ఎక్కడికక్కడ ఉరికిచ్చి కొట్టాలి. కొడదామా వద్దా? ప్రజాస్వామ్యం బతకాలంటే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కలలు కన్నా ప్రజాస్వామ్యం బతకాలంటే పైసలు వంచడం ఎక్కడికక్కడ బగాయించాలి. బగాయిస్తామా వద్దా? పైసలు వంచనిస్తారా? ఎట్టి పరిస్థితులలో కూడా జరగదు. గత 10 సంవత్సరాలుగా ప్రభుత్వ ఉద్యోగులని పోలీసు వాళ్ళని అడ్డం పెట్టుకొని ఊర్లలో డిఆర్డిఏ సర్ఫ్ ఉద్యోగులతోటి పైసలు వంచి సిద్దిపేటలో నాకు తిరుగులేదని చెప్తుండే హరీష్ రావు అనేటోడు. మొన్న సిద్దిపేటలో హరీష్ రావుకి 1,05,000 ఓట్లు వస్తే ఆయనకు వ్యతిరేకంగా వచ్చిన ఓట్లు 80,000 ఓట్లు ఆయనకు వ్యతిరేకంగా వచ్చినాయి. ఎన్ని వచ్చినాయి? ఇలా మనం చెప్పాలి, సిద్దిపేటకెళ్ళి హరీష్ రావును బీట్ చేసేటువంటి ఓట్లు ఏ పార్టీకి వస్తాయి? ఆయన అసెంబ్లీకి పోటీ చేస్తే 4 రోజులు నియోజకవర్గానికి రాలే. కానీ ఇలా మెదక్ పార్లమెంట్కి ఎన్నికలు అవుతుంటే రఘునందన్ సిద్దిపేటలో తిరుగుతుంటే హరీష్ రావు కాళ్ళ కింద భూమి కదులుతుంది.
సిద్దిపేటలో ఓట్లు తగ్గుతాయని భయపట్టి రోజు వచ్చి సిద్దిపేటలో కూర్చుంటున్నాడు. రోజు 10,000 మందికి టెలిఫోన్ కాన్ఫరెన్స్ కాల్ పెట్టి ఇది నా గడ్డ, నన్ను కాపాడుండ్రి, రఘునందన్ కంటే ఒక్క ఓటు తక్కువ వచ్చినా వాడు నన్ను తన్ని కరీంనగర్ కొడతాడని దండం పెట్టుకుంటూ తిరుగుతున్నాడు. 610 జీవో అమలు చేయాలన్నా వద్దా? 317 జీవో తెచ్చి సిద్దిపేట టీచర్లని నారాయణ ఖేడ్కు పంపిన హరీష్ అన్నట్టు ఆయనను సిద్దిపేటకి వెళ్ళి కరీంనగర్ పంపాలన్నా వద్దా? పంపాలన్నా వద్దా? ఎవరి చేతులు ఉంది అది? ఎవరి చేతిలో? మీ చేతులు ఉంది. సిద్దిపేటలో అసెంబ్లీ ఎన్నికల్లో హరీష్ రావుకి వచ్చిన దానికంటే 4 ఓట్లు ఎక్కువ తెచ్చుకుంటే ఆయన్నే సిద్దిపేట ఇడిచిపెట్టి పోతాడు. పంపాలన్నా వద్దా? ఏం చేస్తారు శ్రీకాంత్ గారు? పంపుతురా ఉంచుకుంటురా? పంపుతారా? మోహన్ రెడ్డి గారు పంపుతారా ఉంచుతారా? గట్టిగా చెప్పాలి. పంపుదామా ఉంచుదామా? వాళ్ళకున్న ఒకే ఒక అహంకారం, డబ్బు అహంకారం, పైసలు తప్ప ఇంకేం లేవు. వెంకట్రామరెడ్డి అన్నట్టు ఆయన వచ్చిండు బీఆర్ఎస్కి వెళ్ళి పోటీ చేస్తా అని. సార్ మాట్లాడమంటే మస్తు ముచ్చట చెప్తున్నాడు. ఏం చెప్పిండు? వెనకటికి రాజశేఖర రెడ్డి దగ్గర సూట్ కేసులు మోసిండు, కాంగ్రెస్ ముఖ్యమంత్రుల సూట్ కేసులు మోల్చిండు. తర్వాత టీఆర్ఎస్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన కాళ్ళు మొక్కి అడ్డదారిలో ఎమ్మెల్సీ పదవి తెచ్చుకున్నాడు. ఎన్నడైనా ఆయన ఎమ్మెల్సీ ఒకసారి మన ఊర్లలో చెప్పాలి. 2021 సంవత్సరంలో వెంకట్రామరెడ్డి గారు ఎమ్మెల్సీ అయినరు. ₹1 ఖర్చు లేదు. గౌరవనీయులు సిరిపూర్ కాగజ్ నగర్ శాసనసభ్యులు పెద్దలు పాల్వాయి యతీష్ గారు ఇప్పుడే వేదిక మీకు రావడం జరిగింది. వారికి వేదిక నుంచి స్వాగత సుమాంజలి తెలియజేస్తా ఉన్నాం. 2021లో వెంకట్రామరెడ్డి గారు అనేటువంటి కలెక్టర్ సకుటుంబంగా చంద్రశేఖరరావు గారికి సాష్టాంగ దండం పెట్టి ₹1 ఖర్చు లేకుండా 2021లో ఎమ్మెల్సీ అయిండు. ఎప్పుడైండు? 21లో అయిండు. 21 పోయింది, 22 పోయింది, 23 పోయింది. ఇలా ఏడున్నాం? 24లో ఉన్నాం. ఇవాళ వచ్చి చెప్తున్నాడు ఏం చేస్తాడట? సార్ గెలిస్తే 100 కోట్లు పెట్టి స్కూళ్ళు పెడతాడంట, 100 కోట్లు పెట్టి దవాఖానాలు కడతాడంట. ఒక్కసారి మనం ఊర్లలో అడగాలి. టీఆర్ఎస్ వాళ్ళు వచ్చినప్పుడు, వెంకట్రామరెడ్డి వచ్చినప్పుడు అడగాలి. ₹1 ఖర్చు లేకుండా 2021లో గెలిచినావు కదా వెంకట్రామరెడ్డి గారు, 3 ఏళ్ల కోలే మెదక్కి ₹3 ఇచ్చినవా అని అడగాలి. ఇచ్చిండా? ప్రతి సంవత్సరం 5 కోట్లు ఎమ్మెల్సీ నిధులు వచ్చినాయి. ఒక్కరోజు మెదక్ జిల్లాలో ఒక్క కుటుంబానికి కనీసం ₹1 సహాయం చేయనాడు వెంకట్రామరెడ్డి. ఇలా ఏం చెప్తున్నాడు? 100 కోట్లు పెట్టి చదివిపిస్తాడంట. ఎవరిని చదివిస్తావు? 3 ఏళ్ల కోలే నువ్వు ఏడాదికి 100 కోట్లు ఇస్తే అన్న మీరు వద్దన్నారా? మా మెదక్ మీడియా మిత్రులు వద్దన్నారా? చంద్రశేఖరరావు వద్దన్నాడా? హరీష్ రావు వద్దన్నాడా? ఎవరైనా వద్దన్నా? మా అన్న 3 ఏళ్ల కోలే పిల్లికి బిచ్చం వేయలే, బువ్వ తినే చేయితోటి కనీసం చేయి తులపలేదు. ఆయన వచ్చి 100 కోట్లు పెట్టి మెదకుని డెవలప్ చేస్తా. ఆయన అసలు మర్చిపోయి చెప్తున్నట్టున్నాడు. 100 కోట్లు ఇచ్చి సీటు తెచ్చుకున్నా అని చెప్తే ఇజ్జత్ పోతుందని 100 కోట్లు పెట్టి డెవలప్ చేస్తా అని చెప్తున్నాడు. మనుషుల మాట రివర్స్ గా చెప్తున్నాడు. ఆయన ఇంకో మాట చెప్తున్నాడు. హరీష్ నా రాజకీయ గురువు. ఎవరంట ఆయన గురువు? హరీష్ ఆయన రాజకీయ గురువు అంట. ఒక్క మాట మా సిద్దిపేట లీడర్లందరూ వినాలి, సిద్దిపేట సర్పంచులు వినాలి. హరీష్ మంత్రిగా ఉన్నప్పుడు, వెంకట్రామరెడ్డి సిద్దిపేట కలెక్టర్ ఉన్నప్పుడు ఎవరన్నా సర్పంచ్ పోయి అన్న కలెక్టర్ గారికి ఒక ఫోన్ చేయమంటే అరే వాడు మన మాట వినడ్రా పోయి, వాడు మన మనిషి కాదు అని చెప్పి సిద్దిపేట సర్పంచులందరి ముందు హరీష్ రావు అన్నట్టు ఆయన బాధపడుతుండే. ఇది ఫ్యాక్ట్. బయటికి వచ్చి ఇలా చెప్పకపోవచ్చు మా సర్పంచ్ మిత్రులు, కానీ ఇది వాస్తవం. మెదక్ సీమ, మెతుకు సీమ అని చెప్తాను దీన్ని. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ కి అన్నం పెట్టిన గడ్డ ఈ మెతుకు సీమ. అవునా? అంత గొప్ప గడ్డ మెతుకు సీమ. మనం బువ్వ పెడితే ఈ కలెక్టర్ వెంకట్రామరెడ్డి అన్నట్టు ఆయన సిద్దిపేట కలెక్టర్ ఉండి ఇట్లా గేట్లు బంద్ చేసి అందరిని కూర్చోబెట్టి వరేస్తే 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 ఉరి అన్నాడు. ఇలా మెదక్ వచ్చి ఎట్లా అడుగుతాడు మన రైతన్నల్ని? మనం చెప్పాలా వద్దా? చెప్పాలా వద్దా? ఏం చెప్పాలి? బిడ్డ నీకు ఉరేస్తామని చెప్పాలి. చెప్పాలా వద్దా?
వరేస్తే ఉరి అన్న వెంకట్రామరెడ్డి అనే కలెక్టర్ రేపు ఊర్లలోకి వచ్చి రైతుల ఓట్లు అడుగుతాడో ఒకసారి అడగాలి. మనం అడుగుదామా వద్దా? ఇవన్నీ మన కొత్త కవిత్వం కాదు, మన సొంత కవిత్వం కాదు, వాళ్ళు చేసినవి చెప్తా ఉన్నాం. ఈ జిల్లాలో టీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి పోటీ చేసేందుకు ఒక్కరు కూడా దొరకలే వాళ్ళకి. ఇక కాంగ్రెస్ గురించి నేను మాట్లాడితే నా నోరు ఖరాబ్ అయినట్టే అవుతుంది. ఎందుకంటే నిన్న రేవంత్ రెడ్డి పాపం ముఖ్యమంత్రి గారు కొడంగల్ పోయినరు. యాడికి పోయినరు? యాడికి? కొడంగల్కో ఏమంటాడు ముఖ్యమంత్రి? నా మీద కుట్ర జరుగుతుంది. ఏం జరుగుతుంది? ముఖ్యమంత్రి మీద ఎవడన్నా కుట్ర చేస్తాడా? అన్న చేస్తాడా? ముఖ్యమంత్రి ఏం చేయొచ్చో చంద్రశేఖరరావు ప్రపంచానికి చెప్పిండా చెప్పలేదా? అల్లుని ఫోన్ వినొచ్చు, కోడలు ఫోన్ వినొచ్చు, మంది కొంపలు కూల్చొచ్చు. చెప్పిండా చెప్పలేదా? మరి గంత నెట్వర్క్ ఉన్న రేవంత్ రెడ్డి వచ్చి నాకు కొడంగల్లో కుట్ర జరుగుతుంది అంటాడు. అంటే ఏంది? కాడి కింద పెట్టిండా సారు? పెట్టిండా పెట్టలేదా? మరి మెదకులు ఉందా కాంగ్రెస్? ఇంకా మెదకులో కాంగ్రెస్ ఉందా? ఎవరున్నారు కాంగ్రెస్ లో? కాంగ్రెస్ అభ్యర్థి ఎవరు? ఆయన్నే చెప్పిండు ఏడ్చుకుంటా. ఏమని? కాంగ్రెస్ మోసకారి పార్టీ, కాంగ్రెస్ కోట్లే వేద్దని. కావాలంటే వీడియోలు అందరికి చూపెట్టుర్రి, నేను చెప్పలేదు. ఇంకో పేరు చెప్పిండు, కులం పేరు చెప్పిండు. ఆ కులపోళ్ళు ఎవ్వరు కూడా కాంగ్రెస్ కోట వేయద్దు అని చెప్పిండు. సంవత్సరంలో 4 పార్టీలు మారొచ్చిండు. ఇలా కాంగ్రెస్ పరిస్థితి ఆలోచించాలి. 25 ఏళ్ళైంది మెదక్ పార్లమెంటులో కాంగ్రెస్ ఏ రోజు గెలవలే. ఎన్ని రోజులైంది? 25 ఏళ్ళైంది మెదక్ జిల్లా ప్రజలు కాంగ్రెస్ ని మర్చిపోయి. ఇవాళ మెదక్ ప్రజలు కాంగ్రెస్ కోటేస్తారా? ఒక్కసారి ఆలోచించాలి దయచేసి. కేసీఆర్ గారి పరిస్థితి అట్లుంది. నిన్న ఉగాది నాడు ఎవరు వస్తలేరని మా దుబ్బాకోళ్ళందరినీ పిలిచిరట. ఇంపార్టెంట్ మీటింగు. ఒక్కడుంటే సార్కు పిచ్చి లేచిపోతుందంట ఫామ్ హౌస్ లా. అందుకని రాండ్రి అని సెల్ఫీలు దిగిరంట. ఏం దిగిర్రు? మా దుబ్బాకోళ్ళు అనుకురంట సారు మంచి బచ్చాలు పెడతాడు, మంచి పచ్చడి పోతాడు అని పోతే పచ్చి మంచి నీళ్ళు కూడా ఇవ్వలేదంట అక్కడ. ఎవరినైనా అడుగురు, అబద్ధం చెప్తున్నాడేమో. ఇది వాస్తవం. ఫోటోలు దిగమంటే చాలా మంది అన్నారంట. ముఖ్యమంత్రి అన్న 10 ఏళ్లలో ఒక్కరోజు కూడా గేట్ లోపలికి రానియకపోతే వారి ఇవాళ నీ ఫోటో ఎందుకు, నువ్వు ఎప్పుడు జైలు కోతావో తెలియని పరిస్థితులలో నీ బొమ్మ మాకెందుకు అని చెప్పిరంట. అల్లుడు హరీష్ రాండ్రి అని ఫోన్ చేస్తే ఏమిస్తారు అని పోయిర్రు. ఏమిచ్చిర్రు? ఏమి ఇవ్వకపోతే అందరికి తిక్క ఉట్టుకొచ్చి ఈ కాలువకు వండిన ఈ మామిడి తోట మొత్తం ఖాళీ చేద్దామని అందరు మనిషికి 2 మామిడికాయలు తెంపుకొని పోయిర్రు. ఫామ్ హౌస్ మొత్తం ఖాళీ చేసిర్రు. ఇది టీఆర్ఎస్ పార్టీ పరిస్థితి. అందుకని దయచేసి ఒకటి ఆలోచించారు మీరు. రేవంత్ రెడ్డి గారు 3 నెలలకే కాడి కింద పెట్టిండు. చంద్రశేఖరరావు గారు ఫామ్ హౌస్ కి జనం రాక గోసపడుతున్నాడు. వీళ్ళంతా మనం తల దించుకునేలాగా పాలిస్తున్నారు. కానీ నరేంద్రుడి నాయకత్వంలో భారతదేశం ప్రపంచంలో ఐఎమ్ ఎన్ ఇండియన్ అని ప్రపంచం నలుమూలలా చెప్పుకునే రీతిలో నాటి నరేంద్రుడు కలలు కంటే ఈ రోజు ఈ నరేంద్రుడు భారతదేశ కీర్తి ప్రతిష్టల్ని అబుదాబి పోయినా, ఆడిలైడ్ పోయినా, అమెరికా పోయినా, ఆస్ట్రేలియా పోయినా ఐఎమ్ ఎన్ ఇండియన్ అని గర్వంగా చెప్పుకునే రీతిలో మన దేశ కీర్తి ప్రతిష్టల్ని పెంచిన నాయకుడు గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు. మన తలెత్తుకునే చేసిన నరేంద్ర మోడీ గారికి ఇద్దామా? కోడలు ఫోను, కొడుకు ఫోను, అల్లుడి ఫోనుని తలకాయ దినిచ్చుకునేలా చేసిన చంద్రశేఖరరావు గారి బీఆర్ఎస్ కోటేద్దామా? ఒక్కసారి మనం ప్రజలను అడగాలి. ఎవరికేద్దాం? ఎవరికేయాలి? రఘునందన్ అనేటోడు భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా నరేంద్ర మోడీకి మెదక్ జిల్లా ప్రజలకు మధ్యలో వారధిగా ఉండడానికి పార్టీ నాకు ఒక అవకాశం ఇచ్చింది. అందుకని దయచేసి కార్యకర్తల అండనే, కార్యకర్తల కష్టమే శ్రీరామ రక్షగా ఇక్కడి నుంచి ఢిల్లీ దాకా ఎదుగుతున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ప్రపంచంలో ఉన్న ఏ సర్వే అయినా ఎవరు ప్రధానమంత్రి అవుతారంటే ఏం చెప్తున్నారు? ఎవరు ఎన్నోసారి అబ్కి బార్ 400 ఎంపీలతోటి నరేంద్రుడు జూన్ 5 లేదా 6న ప్రమాణం చేయబోతున్నాడు. మనం ఏం చేయాలనేది ఆలోచించుకోవాలి. ఏం చేయాలి? ఆ 400లలో మెదక్ ఎంపీ ఉండాలనా వద్దా? కరీంనగర్ ఎంపీ తోటి ఫోటో దిగి సెల్ఫీలు పెట్టుకుందామా? మల్కాజ్గిరి ఎంపీ తోటి ఫోటో దిగి ఫోటోలు పెట్టుకుందామా?
ఎంతసేపు పక్కింటోని ముద్దాడుడేనో మనం గెలవాలా, మనం గెలవాలా వద్దా? గెలవాలా వద్దా? ఊకే పక్కింటికి పోతే పంచాయతీ అవుతుందా కాదా? అవుతుందా కాదా? మెదక్ పౌరుషం చూపెట్టాలా వద్దా? చూపెడదామా లేదా? రాజేంద్ర అన్న గట్టి బలంతో పోయి చెప్పేటట్టు చేయాలి. చేద్దామా వద్దా? మెదక్ గెలుస్తున్నామా? సపోర్ట్ తక్కువ వస్తుంది అంటుండు రాజేంద్ర అన్న. గెలుస్తున్నామా? ప్రతి ఇంటికి స్టిక్కర్ వేద్దామా? ప్రతి వ్యక్తిని కలుద్దామా? ఏ పార్టీ ఉన్నైనా ఓట్లు అడుగుదామా? ప్రతి ఇంటికి 4 సార్లు పోదామా? దండం పెడదామా? ఎలక్షన్ల రోజు పొద్దుగాల 6 గంటలకు లేచి స్నానం చేసి ముందు అమ్మా నాన్న కాళ్ళు మొక్కి ముందు మన పార్టీకి ఓటేమని వాళ్ళని తోలుకపోదామా? 10 గంటల లోపు ఓటు. ప్రతి ఓటు ఎవరికి పడాలి? కాబట్టి ముందుగాల పడేయండి బీజేపీకి పడితే తర్వాత వచ్చేటోళ్ళంతా దేనికి ఎత్తారు? అలా ఏలు ఒత్తితే దేని మీద పడుతుంది? అన్ని గుర్తులు పువ్వు గుర్తు మీదనే ఏలు ఒత్తితే ఏం కనబడుతుంది? వెనకాల వచ్చిన వాళ్ళకి అందరూ పువ్వుకే ఒత్తినట్టురు, నేను కూడా దానికే ఒత్తుదామని ఒత్తుతారు. అవునా? అందుకని సంతకం పెట్టి వచ్చిన వాళ్ళు కూడా ఇంకు ప్యాడ్ మీద ఏలు ముద్ర వేసి పోయి అదే ఏలు నోట్లే ఒత్తితే నీ గుర్తు మీద మళ్ళీ అక్కడే రీసౌండ్ వస్తుంది, నీ గుర్తు మీద అక్కడ ఇంకు కనబడుతుంది. వెనకాల వచ్చిన వాళ్ళు ఏమనుకుంటారు? అరే అందరు అటే వేసిర్రు, నేను కూడా ఎటేయాలి? ముంగట్ నాగలు ఎటుపోతే వెనుక నాగలు అటే పోతుందా? అందుకని పొద్దుగాల 6 గంటలకు లేస్తామా? ఓటు మనమే వేస్తామా? ముందుగాల మన కుటుంబ సభ్యులను ఒప్పించుకుందామా? ఇగో ఇది పోలింగ్ అధ్యక్షునిగా మీరందరూ చేయాల్సినటువంటి పని. చేస్తామనే బూత్ అధ్యక్షులు చేతులెత్తూరి. చేస్తారా? తప్పకుండా చేస్తామా? దుబ్బాక ఉప ఎన్నికల్లో ఇట్లే పనిచేసారు మా కార్యకర్తలు. పొద్దుగాల 6 గంటలకి అందరు తల్లిదండ్రుల్ని లేపి దండం పెట్టి 7 గంటలకు లైన్లో నిల్చురు. మొట్టమొదట పడ్డ ప్రతి ఓటు ప్రతి స్టేషన్లో దేనికి పడ్డది? పువ్వు గుర్తుకే పడ్డది. అందుకని ఆ రోజు అంత గొప్ప రిజల్ట్ ని దుబ్బాక ఉప ఎన్నికల సందర్భంగా తెచ్చుకున్నాం. చివరిగా ఒక విజ్ఞప్తి, పెద్దలు చాలా మంది మాట్లాడాల్సిన వాళ్ళు ఉన్నారు. 2112 బూతులలో ప్రతి బూతులో మనం 20 మంది కలిసి తిరిగినాం అనుకోండి, మన బలం ఎంత గొప్ప కనబడుతుందో చూడండి. తిరగాలనా వద్దా? మన బూతులో రేపటి నుంచి అందరిని కలుపుకొని తిరుగుదామా వద్దా? దయచేసి ఇది బూత్ అధ్యక్షుల సమ్మేళనం కాబట్టి ప్రతి బూత్ అధ్యక్షుడు, ఇక్కడికి వచ్చిన ప్రతి బూత్ అధ్యక్షుడు కూడా ఇందాక సోదరి పరణికాడి చెప్పినట్టు మనమందరం కూడా ఒక ప్రమాణం చేసి మే 13వ తారీఖు దాకా పొద్దున 6 గంటలకే సూర్యునితో లేచి సూర్యాస్తమయం అయ్యేదాకా పోటీ పడి ప్రతి ఇంటిని, ప్రతి మొహల్లా, ప్రతి గల్లీ, ప్రతి వీధిని కలిసి ఏం నినాదం చెప్పాలి? ఎవరి కుటుంబ సభ్యులమని చెప్పాలి? మనం ఎవరి కుటుంబ సభ్యులమని చెప్పాలి? చెప్తారా? రేపటి నుంచి ప్రతి ఊర్లో ఉండే నినాదం ఏంది? మోడీ 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 తప్పితే ఇంకొక నినాదం ఉండొద్దు. మెదక్ జిల్లా వెనుకబడ్డది, రఘునందన్ గెలుతాడా అని అడుగుతారు కొంతమంది. డౌట్ ఉందా ఏమన్నా? గెలవద్దా? ఆ రోజు నరేంద్ర గారిని కూడా గట్లే అన్నారు, గా మెదక్లో ఏం గెలుతావు, ఇక్కడ సికింద్రాబాద్ లో పోటీ చేయమన్నారు చాలా మంది. కానీ బాయ్ సాబ్ కూడా మొండికి వచ్చి మెదక్ గడ్డ మీద గెలిచి చూపెట్టిండు. గెలిచిండా? ఆ రోజు ఇంత బలం లేకుండే, ఇంత బలగం లేకుండే నరేంద్ర గారి ముందు. ఇలా మన బలగం కనబడుతుంది. ఈడ కనబడుతుందా? అదే వేరే పార్టీ వాళ్ళు మీటింగ్ పెడితే ఈ పార్టీకి సగం కుర్చీలు ఖాళీ అవుతుండేనా? ఇంతమందిని జమ చేయాలంటే ఇంకో పార్టీకి ఎన్ని ఖర్చు పెట్టాలనో, ఎన్ని చిన్న పెద్ద ఎన్ని వంచాలనో ఒకసారి అర్థం చేసుకోర్రి. భారతీయ జనతా పార్టీ బలం కార్యకర్తల బలమే తప్ప ఇంకొకటి కాదు. మనందరి బలం నరేంద్ర మోడీ గారు. అందుకనే దయచేసి ఇక్కడికి వచ్చిన మీరందరూ కూడా ఒక్కొక్కరు రేపటి నుంచి మీ బూతులలో మినిమం 10 మంది కార్యకర్తల్ని ముందు పెట్టుకొని ప్రతి ఇంటికి తల్లి, చెల్లె, అక్క అని సంబోధిస్తూ పక్క పార్టీ ఆయనను కూడా 4 సార్లు అడిగితే వాళ్ళు కండువా వేసుకోకపోవచ్చు, కానీ ఓట్లు మాత్రం బరాబరి మనకే ఇస్తారు. ఎందుకంటే బీఆర్ఎస్ కి ఎన్నికలకు సంబంధం లేదు. ఈ ఎన్నికలు ముగిసిన తర్వాత నేను ఇందాకే చెప్పినట్టు బీఆర్ఎస్ అనేది ఒక ముగిసిపోయిన అధ్యాయం. 17 పార్లమెంట్లలో ఒక్క పార్లమెంట్ కూడా గెలవకుండా బీఆర్ఎస్ ని ఆపాలా వద్దా? అది ఈ ఘట్ట నుంచే మొదలు కావాలని చెప్పి నేను మీ అందరినీ కూడా సవినయంగా విజ్ఞప్తి చేస్తూ, 1 స్టిక్కర్, 2 పాంప్లెంట్, 3 ప్రతి బూత్ని ప్రతి ఇంటిని కదిలించి నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరచమని చెప్పి పోయినసారి 303 వచ్చినాయి. ఈసారి ఎన్ని వస్తాయి? 404 వస్తాయి. వస్తాయా రావా? తెద్దామా వద్దా? జై హింద్, జై భారత్.
ఇంత గొప్పగా ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నటువంటి బూత్ అధ్యక్షులందరికీ కూడా మరొకసారి శిరస్సు వంచి నమస్సుమాంజలు తెలియజేస్తూ చివరిగా ఒక సూచన. ఈ నెల 18వ తారీఖున మెదక్ కలెక్టర్ కార్యాలయంలో నేను నామినేషన్ వేయడానికి ముహూర్తం నిర్ణయించడం జరిగింది. ఇవాళ వచ్చినటువంటి బూత్ అధ్యక్ష కార్యదర్శులందరూ కూడా మీ బూత్ నుంచి ఖచ్చితంగా ఒక బండి కట్టుకొని 10 మందిని తీసుకొని టైం ఏందనేది మీకు ఇన్ఫార్మ్ చేస్తాం. మెదక్ పట్టణంలో మనం కవాతు నిర్వహిస్తే, మెదక్ పట్టణంలో మన నామినేషన్ కవాతు చూస్తే 19 తర్వాత మళ్ళెవడన్నా నామినేషన్ వేయాలంటే భయపట్టాలి. భయపట్టే రీతిలో మనం నామినేషన్ వేయాలి. రగన్న ఫోన్ చేయలే, మళ్ళా విలువలే, నాకు చెప్పలేదు అనొద్దు. దయించి ఇదే మీకు అందరికీ ప్రత్యేకమైనటువంటి ఆహ్వానంగా భావించి 18వ తారీఖు రోజు నామినేషన్ కి కేవలం సమయం మీకు ఇన్ఫార్మ్ చేస్తాం. ఉదయం 11:30 లేదా సాయంత్రం 3:30 అని చెప్తాం. సమయం తెలవంగానే చీమల దండు కదిలినట్టు కదిలి మెదక్ పట్టణాన్ని మొత్తాన్ని ఆ రోజు ఆగమాగం ఉక్కిరి బిక్కిరి చేయాలి. యాడికెళ్ళి వచ్చారు బీజేపీ వాళ్ళు ఇంతమంది అని. మన నామినేషన్ తోటే మెదక్ మనం గెలుస్తున్నామని ప్రపంచానికి చాటి చెప్పాలని మీకు అందరికి కూడా తెలియజేస్తూ, అవకాశం ఇచ్చిన మీకు అందరికి కూడా కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్, జై భారత్, జై శ్రీరామ్. నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి. కమలం గుర్తుకే